ఈరోజు కరీంనగర్ జిల్లా దూర్షెట్ సయ్యద్ గుల్షానీ సూఫీ ఆశ్రమంలో ప్రపంచంలో అతిపెద్ద పేరు ప్రఖ్యాతగాంచిన యోగిరాజ్ సాధు అవధూత తాజుద్దీన్ బాబా గారి 165వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా పరిత్రాణాం సాధూనాం వినాశాయ దుష్పథార్థం ధర్మ సంస్థాన సంభవి యుగే యుగే అని పెద్దలు అన్నారు. మరి కాలానుసారం ధర్మం అధర్మం శాసించడం జరుగుతున్నది. మరి దానికి ధర్మాన్ని నిలబెట్టడానికి యుగ పురుషులు సమయ అనుకూలంగా పుట్టడం జరుగుతుంది. దాని సందర్భంగా 100 సంవత్సరాల కింద షిరిడి సాయిబాబా ఒకరు, అవతార యోగిరాజ్ తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ భూమి మీదకి వచ్చి వారి వారి ధర్మకర్తలను నిలబెట్టి వారి శిష్యుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికి నేపథ్యంలో ఈ మహాత్ముల పుట్టినరోజులు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ వారికి సకల శుభాలు జరుగుతాయని పెద్దల నాని శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి, ఖురాన్ కూడా అదే చెప్తున్నది. అయితే మానవత్వమే నిజమైన దైవం అన్నది ఈ సూఫీల బాబాల గారి ప్రధాన లక్ష్యం ఉంటుందని ఈ అవకాశం ఇచ్చాం. ధన్యవాదాలు. ఈరోజు కరీంనగర్ జిల్లా దూర్షెట్ సయ్యద్ గుల్షానీ సూఫీ ఆశ్రమంలో ప్రపంచంలో అతిపెద్ద పేరు ప్రఖ్యాతగాంచిన యోగిరాజ్ సాధు అవధూత తాజుద్దీన్ బాబా గారి 165వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా పరిత్రాణాం సాధూనాం వినాశాయ దుష్పథార్థం ధర్మ సంస్థాన సంభవి యుగే యుగే అని పెద్దలు అన్నారు. మరి కాలానుసారం ధర్మం అధర్మం శాసించడం జరుగుతున్నది. మరి దానికి ధర్మాన్ని నిలబెట్టడానికి యుగ పురుషులు సమయ అనుకూలంగా పుట్టడం జరుగుతుంది. దాని సందర్భంగా 100 సంవత్సరాల కింద షిరిడి సాయిబాబా ఒకరు, అవతార యోగిరాజ్ తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ భూమి మీదకి వచ్చి వారి వారి ధర్మకర్తలను నిలబెట్టి వారి శిష్యుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికి నేపథ్యంలో ఈ మహాత్ముల పుట్టినరోజులు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ వారికి సకల శుభాలు జరుగుతాయని పెద్దల నాని